ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళెదుటే అందులోనూ ఊరి నడిబొడ్డున ఒక అమాయకురాలైన ఆడపిల్లని తరుముకొస్తావా? చెరచటానికి చంపటానికి అర్హత గలవాణ్ణి. సీతమ్మ వారిని చెరబట్టి చిక్కుల్లో పడ్డ రావణాసుల్లా రాలిపోతావో, పాంచాలి చీర పట్టుకుని మట్టి కరుచుకున్న దుశ్శాసనలా మంట కలుస్తావో నీ ఇష్టం. నీ బ్రతుకును మట్టిపాలు చేసుకోకు. నిజంగా నీకు దమ్ముంటే అడుగు ముందుకోయి. అయ్యా, సమయానికి దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు. నన్ను ఆశీర్వదించండి. మళ్ళీ వాడి కంటపడితే వాడు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు. నువ్వు అనవసరంగా భయపడకు. నీ సంరక్షణకు నేను ఏర్పాటు చేస్తా. నువ్వు వెళ్ళి బండిలో కూర్చో. అట్టగేనయ్యా. తందన దందన దందానే, తందన దందన దందానే. అయ్యారే సవారి బండి ఎక్కినాడు, సైసైరా సవాలు చేసి వస్తున్నాడు. బంగారు మొలక బందరు చిలక గజ్జెలు గల్లనా దర్జాగా పోవే, కొండపల్లి సింహబలుడు కొండంతాండమ్మ. అయ్యారే సవారి బండి ఎక్కినాడు, సైసైరా సవాలు చేసి వస్తున్నాడు. దీనుల పాలిట తోడుగా నీడగా ఆపద కాచెడి మాధవుడు, పేద గొప్ప తేడాయంచక అందరూ ఒకటను నాయకుడు. మంచికి కాతల వంచునులే, వంచనకే తల తెంచునులే. ఒసెబుల్లి ఏలా భయమేలా, కొండపల్లి సింహబలుడు కొండంతాండమ్మ. అయ్యారే సవారి బండి ఎక్కినాడు,
సైసైరా సవాలు చేసి వస్తున్నాడు. చట్టం న్యాయం గేటును దాటని కట్టడి గ్రామం మాది సుమా. ఖాకీ లాఠీ పోలీసోళ్లను చూడని వాళ్ళం మేము సుమా. పార్టీల కూలిక తావే లేదు, వేరే జెండా ఎగరబోదు. రాజా మాటే మాకు రాచబాట, కొండపల్లి సింహబరుడు కొండంతాండమ్మ. అయ్యారే సవారి బండి ఎక్కినాడు, సైసైరా సవాలు చేసి వస్తున్నాడు. బంగారు మొలక బందరు చిలక గజ్జలు గల్లనా దర్జాగా పోవే. కొండపల్లి సింహబరుడు కొండంతాండమ్మ, మా కొండపల్లి సింహబరుడు కొండంతాండమ్మ. నమస్కారం బాబు. నమస్కారం. ఎవరది? మా అమ్మాయి బాబు. నీ పోలికలు ఎక్కడ కనపట్టలేదే? వాళ్ళ అమ్మ పోలిక బాబు. వాళ్ళమ్మ నాకేం కొత్త కాదు కానీ ఏమిటి సంగతి? ఏం లేదయ్యా, వచ్చే బుధవారం అమ్మాయికి నిశ్చితార్థం పెట్టుకున్నాం. అలాగా, చాలా సంతోషకరమైన విషయం. ఏం కనకయ్య, తాంబూలం ఇచ్చేద్దామా? ఇదిగోనండి. తమలపాకు తుంచారంటే అక్షంతలు తల మీద వేసినట్టే. అమ్మాయిని పూజ గదిలోకి వెళ్ళమనండి. రేయ్, బ్రహ్మయ్య గారు అమ్మాయి పెళ్లికి కావాల్సిన ధాన్యం కొలిచేవండి. అట్టగానే రండి బ్రహ్మయ్య గారు. మా ఊళ్ళో ఏ పువ్వు పూసినా మొట్టమొదట అలంకరించవలసింది మా గదినే. మేం వాసన చూసిన తర్వాతే ఎవరైనా. అర్థమైంది? లాభం. అయ్యగారు నన్నేం చేయకండి. రా. వదలండి. 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 ఇక ముందు మీకు అన్ని మంచి రోజులే. ఇళ్లకు పెళ్లి చేయడం అంటే ఒక యజ్ఞం చేసినంత పని అనుకోండి. పెళ్లి కొడుకు బుద్ధిమంతుల్లా ఉన్నాడు, అంతా మీ అమ్మాయి అదృష్టం. త్వరగా పెళ్లి మంత్రాలు చదవండి, మాకు మరో పెళ్లికి టైం అవుతుంది. త్వరగా కానివ్వండి. ఓం ఏకదంతాయ నమః, ఓం వక్రతుండాయ నమః. పెళ్లి కూతుర్ని తీసుకురండి. అలాగే తీసుకొస్తాను బాబు. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గా పూజా గరిష్యామి. అమ్మా సావిత్రి, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా అమ్మా? ఈ కన్న తండ్రిని వదిలి వెళ్ళిపోయావా తల్లి? నమస్కారం బాబు. రండి బ్రహ్మంగారు. ఏంటిలా వచ్చారు? చెప్పడానికే సిగ్గేస్తుందయ్యా, మా ఇంటి పరువు ఏమవుతుందోనని. పరువుకు మించింది లోకంలో ఏముంది? ధైర్యంగా చెప్పండి. నా బిడ్డలు
ఆ దుర్మార్గుడు మూర్తిరాజు చెరిచాడు. ఆ అవమానానికి తట్టుకోలేక నా బిడ్డ ఊరేసుకు చనిపోయింది. నా తల్లి చావబోతూ ఈ ఉత్తరం రాసి కన్ను మూసింది. అతని మీద ఇంతకు ముందు ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి, కానీ రాత మూలంగా ఎవరు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా కోర్టులో సాక్ష్యం చెప్పలేదు. బ్రహ్మంగారు, ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఇలాగే నేను పిలిచినప్పుడు ఇచ్చి కోర్టులో చెప్పగలరా? చెబుతానయ్యా. అతను సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే ఈ కంప్లైంట్ ఆధారంతో అతను ఆట కట్టిస్తాను. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటిది? అది మీతో పర్సనల్ గా మాట్లాడాలి. రేను వెళ్ళు. కనకయ్య నువ్వు కూడా. మామూళ్ళన్నీ సక్రమంగా అందుతున్నాయిగా? గవర్నమెంట్ జీతమైన ఒకరోజు వెనక ముందు అవుతుంది, కానీ తమరిచ్చే మామూలు ఒకరోజు ముందుగానే వస్తుంది దొరగారు. మరి ఇంకా దేనికి వచ్చినట్టు? మీ దగ్గర మామూలు తీసుకొని దొమ్మి కేసులు పెట్టడం లేదు, మానభంగాలు పట్టించుకోవటం లేదు, స్మగ్లింగ్ అడ్డు రావటం లేదు. అయినా అనవసరంగా నన్ను నిరకాటంలో పెట్టేశారు దొర. ఏమిటయ్యా నిన్న పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, అసలు విషయం ఏంటో చెప్పేయి. దొర, ఏ పని చేసినా మన చేతికి మట్టి అంటకూడదు అంటారు. తమరేమిట్రా అంటే ఆ అమ్మాయి సావిత్రిని. సావిత్ర? ఎవరయ్యా అది? కొత్తపేట? ఆ బ్రహ్మం కూతురు సావిత్రి దొర. ఓ, దాని పేరు సావిత్ర. అయినా మనకి పేరుతో పనే ఉందిలే. ఏమైంది దానికి? వాంతులు అవుతున్నాయా? వాంతి అయితే పర్వాలేదు, ఊరేసుకు చచ్చిపోయిందే. పోయిందా? అయినా అది మనకేం ఉపయోగపడేది కాదు. పోతే పోయిందిలే. ఆవిడ పోతే పోయింది, పోతూ పోతూ మీ తల కింద కుంపటి పెట్టిపోయింది. ఆవిడ చావుకు తమరే కారణమని లెటర్ రాసి పెట్టి మరీ చచ్చింది దొరా. వదులుతానా ప్రభు? ఆ బ్రహ్మయ్యకి మన జాయింట్ గురించి తెలియదు కదా, అందుకే నమ్మించి లెటర్ తీసుకొచ్చేసా. మొత్తానికి బుర్ర ఉపయోగించావు. ఈ లెటర్ నాకు తెచ్చేవకపోతే మళ్ళీ బీట్ కానిస్టేబుల్ అయ్యేవాడివి. కష్టపడి తెచ్చాను దొరా, మరి ప్రమోషన్ ఏ లేదా? దీనికి ప్రమోషన్ ఎందుకయ్యా? ఇంక్రిమెంటే తీసుకో. కలియుగ కర్ణా. ఇంటి దగ్గర ఉంది, ముందు మంది పిచ్చోళ్ళగా ఉన్నాడే. ఉండు, స్ప్రే తీసుకొస్తాను. అలాగే బాబు. ఏమండే గానే సెట్ గారు, ఏమైంది మీ ఎద్దుకి? నేను ఎద్దుని గానుక్కి కడితే అది చెవి ఆడుస్తూ నిల్చుంది. డాక్టర్ చూసి చెవిలో జోరీగ దూరుంటుంది, గరాడుతో మందు పోసి జోరీగను ప్రాణంతో తీయొచ్చన్నారు. ఓహో, ఈ డాక్టర్ గారి గురించి మీకు తెలీదా? ఏంటమ్మా? జోరీగిన ప్రాణాలతో తీస్తారేమో కానీ మీ ఎద్దును మాత్రం ప్రాణాలతో పంపరు. ఏమా, నువ్వనేది నిజమేనా? మరి నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు చెవి ఆడించడం మానేది లేదు, నేను గాను గాడించడం మానేది లేదు. రే తినిపోతూ తెలగ పిండి మేసిన తలగ నడువు కట్టుకొచ్చావా? మరేం పర్వాలేదు, ఎద్దుకు బదులు నువ్వు గాను. ఏమైందక్క మ్యాక్కి? మ్యాక్ కింద పడి కాలికి దెబ్బ తగిలి సీఎం పట్టింది. అయితే నువ్వు వెళ్లాల్సింది కషాయంగడి కదా, ఎక్కడికి వచ్చావి? ఏంటో మనం అనేది? నీకు కూడా పశువు డాక్టర్ గురించి తెలీదా ఏంటి? అక్క, ప్రాణాలతో తీసుకెళ్తే ఆ కషాయి వాడు 100-200 ఇస్తాడు. ఈ డాక్టర్ మందిచ్చే మేక చచ్చిందనుకో అంతా పోతుంది. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. పోయి తల్లోయ్, నేను కషాయంగడికే తీసుకుపోతా, 4 కాసులైనా దొరుకుతాయి. నీకు నీ మందులకు దాన్ని నా ఎద్దు బతుకుంటే బోలు సాగన తింటది. వస్తా. డాక్టర్ నువ్వా నేనా? ఏమిటోయ్, వచ్చిన వాళ్ళందరినీ అలా బెదరగొట్టి నీ ఇష్టం వచ్చినట్టు పంపించేస్తున్నావు. మరేమిటో, నిన్ను ఒంటరిగా కలుద్దాం అంటే కుదరట్లేదు. అందుకే అందరికి అబద్ధాలు చెప్పి తరిమేశాను. నిన్నేటి ఒడ్డుకు రమ్మంటే అన్నయ్య వస్తాడని భయపడ్డావా? ఎక్కడ? అయ్యో, అన్నయ్య అన్న మాటకే వణికిపోతున్నావు. ఇంకా ప్రేమించేది ఎప్పుడు, పెళ్ళెప్పుడు, సోమను ఎప్పుడు? నన్ను మరీ రెచ్చగొట్టి మాట్లాడుకో, నాకేదోలా ఉంది. అవును, చంకలో ఆ కోడేమిటి నీ చెలికెత్తా 24 గంటలు మోస్తున్నావు? ఇంకేం చెప్తావు? ఈ పశువుల డాక్టర్ని ప్రేమించినందుకు కోళ్ళనే చంకనేసుకురావాలి. మనుషుల డాక్టర్ అయితే నేను కూడా అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని వచ్చిండదని నువ్వు నీ పని చూపవాడు. అయ్యా అయ్యా, తేలు కుట్టిందని ఇప్పుడే కదా మందిచ్చాను, మళ్ళీ వచ్చావేమిటి? రాజవర్మ, ఆ మూర్తిరాజు మన పొలాల్లోకి వచ్చే నీటిని వాళ్ళ పొలాల వైపు మళ్ళించుకుంటున్నాడు. మన పొలాల్లో నీళ్ళే బాబు, పైర్లు మొత్తం ఎండిపోతున్నాయి. దీని అంతటికి కారకుడు ఆ మూర్తిరాజే. ఈ రోజు నీళ్లు రావాల్సింది మన పొలాలకి, కానీ ఆ మూర్తిరాజు వాళ్ళ పొలాలకు నీళ్లు పెట్టుకుని మాతో గొడవలు పడుతున్నాడు. దీనికి మీరే ఒక మార్గం చూడాలి. మన పొలాలకు నీళ్ళు వస్తాయి, ధైర్యంగా పండి. రేయ్, ఏంట్రా
రౌడీజం చేసి నీళ్లు పెట్టుకుందాం అనుకున్నావా? పుచ్చి ఎగిరిపోతున్నావు తలబా. ఏంట్రా నువ్వు వాగేది? రేయ్ మీరు ఆగండ్రా. పొట్టేలు కొండంటి కొంటే ఏముంటుందో తెలుసా? రా నా తడక చూపిస్తాను. ఏంటయ్యా వాడి రక్తం కళ్ళ చూసేవాడిని ఎందుకు ఆపావు? ఏమిటండి వాడి రక్తం ఏమైనా అత్తరా చొక్కాకు రాసుకోవడానికి? వాడికి బలం ఎక్కడుందంటే మెదడులో ఉంది, మీకు మోకాళ్ళలో ఉంది. నీటి కోసం కొట్టుకున్నారంటే మీకు ఎంత అమర్యాద. అందుకని మీరు ఏం చేస్తారంటే నీరు వదిలేయమని చెప్పి వచ్చేయండి. కనకయ్య చిన్ననాటి స్నేహితుడు నీ మాట వింటున్నాను. నీళ్ళు వదలండి. చిన్న డాక్టర్ ఏమిటయ్యా చూపు? ఓయ్ ఈ చూపుతోనే సరిపెడతావా? శోభనానికి దారి చూడు. అవును, ఎక్కడ శోభనం? ఇక్కడే. ఇక్కడ? ఇక్కడేనయ్యా. ఇక్కడ? అవును ఇక్కడే. తొందరపడకు. నువ్వు నా మెళ్ళో తాళి కట్టాక నిన్ను నా కౌగిట్లో బంధించి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తాను. అంతవరకు ఓపిక పట్టలేదు తల్లి. అందాక నీ కౌగిట్లో ముచ్చటగా ఓ చిన్న ముద్దు. సర్లే ఇస్తాను. ఎప్పుడు ఎప్పుడు? అంత తొందరగా ఇస్తానా? ఇప్పుడొక పందెం వేస్తాను. నువ్వు గెలిస్తే అడిగింది ఇస్తాను. ఏం చేయమంటావో చెప్పు. ఆకాశాన్ని ఎత్తుకురమ్మంటావా? ఈ నీళ్ళని ఇక్కడ తాగేయమంటావా? గొప్ప గనుడు వేలే. ఈ రూపాయి నేను నీళ్లలో వేస్తాను. 1 2 3 4 10 లెక్కెట్టలాగా తెచ్చావంటే నువ్వు అడిగినవన్నీ ఇస్తాను. అంతే కదా. కాస్త నెమ్మదిగా లెక్క పెట్టు తల్లి. వేసే. జై వీరాంజనేయ. 1 2 3 4 5 అన్నయ్య. ఏంటమ్మా నీలో నువ్వు మాట్లాడుకున్నావు? ఒంటరిగా వచ్చావా? లేదన్నయ్య. అవునన్నయ్య, ఒంటరిగానే వచ్చాను. సరేనమ్మా, త్వరగా వచ్చి. నేనే గెలిచాను. నువ్వు చెప్పింది నేను చేశాను. నేను అడిగింది మాట్లాడకుండా ఇచ్చేసాయి. ఇలా చూడు, ఈ వేషాలన్నీ నా దగ్గర కుదరవు. మీ అన్న ఈ కొండపల్లికి రౌడీ కావచ్చు, నాకేమిటి? మీ అన్నంటే ఈ ఊరు జనాలకు హొడలు కావచ్చు, నేను రౌడీలకు రౌడీని. మర్యాదగా చెప్తున్నాను. మీ అన్నయ్య వచ్చినా సరే నా అమ్మా, ఈ ఊళ్ళో ఏ తప్పు జరగకూడదనేగా నేను రాత్రింబావులో పోరాడుతున్నాను. ఇక్కడేంట్రా అంటే? నేను మల్లె చెట్టే నాటాను, కానీ అది ముళ్ళ కంచై నా గుండెల్లో గుచ్చుకుంది. ఇందులో నా తప్పుంటే నువ్వే శిక్ష వేసినా నేను ఒప్పుకుంటాను నాయనా. తప్పు చేసింది వాళ్ళు, నీకెందుకు మా శిక్ష? చేసింది చేసి సిల్లాగా నిల్చుంది చూడు. దానికి తెలియదు అనుకోండి. మీరు చదువుకున్నవారు, మీకు తెలీదా? ఒక లక్షణమైన అమ్మాయి దొరికితే చాలు, ఉద్యోగం చేస్తున్నంత కాలం దాంతో సంతోషంగా గడిపి బదిలీ అయిన వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవడం కదండి. మీ చెల్లాయి చాలా లక్షణమైందని అన్నారు. అది యథార్థమైన మాట. ఇలా చూడండి, నేను పశువుల డాక్టర్ అయినా
నేను చేసేది గవర్నమెంట్ ఉద్యోగం. చందమామ లాంటి అనుకూలమైన అందమైన భార్య దొరుకుతుంది నాకు. కానీ చందమామ లాంటి మనసు గల మీ చెల్లాయి లాంటి అమ్మాయి నాకు లభిస్తుందా? మర్రి చెట్టును అల్లుకున్న ఓడ వాగులో కొట్టుకుపోదు. ఆ మర్రి చెట్టు ఓడలా నేను మీ కుటుంబంలో ఒకనవ్వాలనుకున్నాను. అది తప్ప మిమ్మల్ని చూస్తున్నప్పుడు, మీ చెల్లాయి మీ గురించి చెబుతున్నప్పుడు నాకు మీ మీద ఏర్పడింది భయం కాదు, మర్యాద. నువ్వు మాట్లాడేది న్యాయంగానే ఉంది. నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయకపోతే కాషాయాలు ధరించి సన్యాసం పుచ్చుకుంటావా? సన్యాసం పుచ్చుకున్నా పుచ్చుకోకపోయినా నా మనసులో ఉన్నదావిడే. నేను చెప్పేది నిజం. మీ చెల్లెలే లేకపోతే నాకు జీవితమే లేదు. అది మాత్రమే కాదు, మీ చెల్లాయికి వేరే చోటు సంబంధం చూసినా కూడా నా జీవితాన్ని ముగించుకుంటానే తప్ప మీ చెల్లాయి జీవితంలో నేనెప్పటికీ అడ్డుపడినా. నేను వస్తాను. ఆగు. చందమామ లాంటి మనసు నాడది నీకు దొరకచ్చు, కానీ ఈ రాజవర్మకి నీలాంటి మంచి మనసున్న మనిషి దొరకడం కష్టం. ప్రేమించడం తప్పు కాదు, తొందరపడతాను. జీవితంలో నీకు కష్టాలు రాకూడదన్న ఉద్దేశంతోనే కోపడ్డాను. తప్పకోండి. కూకోండి. ఆ గంట కొట్టడం కాస్త ఆపమ్మా. నీకు జరిగిన అన్యాయం ఏంటో తెలుసుకోవాలి కదమ్మా, అందుకోసమైనా గంట కొట్టు ఆపు. చూడమ్మా, ఈ ఊళ్ళో గుడి గంట కంటే ఈ గంటను మేము పవిత్రంగా చూస్తాం. ఈ ఊళ్ళో ఎవరికైనా కష్టం వచ్చి గంట కొడితే ఈ ఊరి నాయకుడు రాజవరం వచ్చి అన్ని చక్కబరుస్తాడు. కానీ అతను వచ్చి తీర్చాల్సినంత కష్టం ఈ ఊళ్ళో ఎవరికి ఇంతవరకు రాలేదు. అందుకే గంటను ఎవరు కొట్టడం లేదు. ఇప్పుడు నువ్వు మొట్టమొదటిసారిగా కొట్టడం చూస్తే మాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు ఆశ్చర్యంగానే ఉంది. నాలాంటి అనాథలు పరువుగా బ్రతకాలనుకునే వాళ్ళు కొండపల్లి వెళ్తే హాయిగా ఉండొచ్చన్నారు. అది నమ్మే నేను ఇక్కడికి వచ్చాను. కానీ మాలాంటి అబలలు ఈ మృగ జనారణ్యాల్లో ఒంటరిగా బ్రతకలేరని మరోసారి రుజువు చేసింది మీ ఊరు. ఏటమ్మను అనేది? అవునయ్యా, అవును. మీ ఊరికి చెందిన ఒకడు మదంతో కళ్ళు మోసుకుపోయి నన్ను కామంతో కాటేశాడు. నా బ్రతుకు బలి చేశాడు. అయ్యా, నన్ను అర్థం చేసుకోండి. నాకు న్యాయం జరిపించండి. నాకు దారి చూపండి అయ్యా, దారి చూపండి. ఇలా మీరంతా మౌనంగా ఉండడం చూస్తే నన్ను మీరు నమ్మలేదా, లేక మిమ్మల్ని మీరే నమ్మడం లేదా అని అనుమానంగా ఉంది. రెచ్చిపోయి మాట్లాడకమ్మా. అర్థమైందయ్యా, మీ ఊరి గొప్పతనం బాగా అర్థమైంది. మీ అందరి గురించి పూర్తిగా అర్థమైంది. ఈ రోజు నాకు జరిగిన ఈ అన్యాయం మీ కన్న వాళ్లకో కట్టుకున్న వాళ్లకో జరుగుంటే ఈ అన్యాయాన్ని ఒప్పుకొనుండేవారా? ఒప్పుకోరయ్యా. ఎందుకంటే వాళ్ళు మీ వాళ్ళు. నా శీలాన్ని పోగొట్టుకున్న ఈ ఊళ్ళోనే నేను ఉరేసుకొని చూస్తాను. న్యాయం కోసం దీక్షతో పోరాడాలే కానీ నిరాశపడకూడదు. అదే నా ఆశయం. అలాగే ఈ పొలిమేరల్లో నీకు సమస్య ఎదురైతే పరిష్కారం కాకుండా వెళ్ళకూడదు. మా ఊళ్ళో వీచే గాలి సైతం చెడుగాలిగా ఉండకూడదనే మా ప్రాణాన్ని ఒడ్డి ఈ ఊరి గౌరవాన్ని కాపాడుకుంటున్నాం. ఇక మీదట కాపాడుతాం. మట్టిని దొంగిలిస్తేనే చేయి నరికే ఈ ఊళ్ళో ఎవడో ఒకడు రత్నాన్నే దొంగిలించాడు. వాణ్ణి పట్టి నీకు అప్పగించలేదంటే అది మట్టికే అవమానం, ఈ భూమికే అగౌరవం. అంతెందుకు, నాకే అప్రదిష్ట. ప్రతి స్త్రీని మాతృమూర్తిగా చూసే ఈ ఊళ్ళో ఎవడో ఒకడు నీ శీలాన్ని దోచుకున్నాడు. వాడి చేత నీకు తాళి కట్టించకపోతే నాకున్న పెద్దరికానికి అర్థం లేదు.
నేను పూజించే దేవుడు సాక్షిగా చెప్తున్నాను, వాడిని త్వరలో కనిపెట్టి నీకు అప్పగిస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు. ప్రతిరోజు ఒక ఇంటి నుంచి నీకు భోజనం వస్తుంది. నువ్వేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ దుర్మార్గుడు దొరికిన వెంటనే పువ్వని వాడి మొహం మీద ఉమ్మేసేలా చేస్తాను. వాడిని నీ కాళ్ళ మీద పడేస్తాను. ఇది నిజం. ఇటువంటి అత్యాచారం ఈ ఊళ్ళో జరిగినందున ఈ ఊరి ప్రజల తరపున క్షమాపణ అడుగుతున్నాను. క్షమించు. నమస్కారం. రండి రండి. నమస్కారం. నమస్కారం. రండి రండి. నమస్కారం. శుభమాని పెళ్లి జరుగుతుంటే ఎందుకమ్మా అనవసరంగా ఆప్ చేశావు? నాకు మీరిచ్చిన మాట నిలబెట్టుకున్నందువల్లనే ఆప్ చేశాను. ఏమిటమ్మా మాట? నన్ను చెరిచిన వాడిని కనిపెట్టి నాకు పెళ్లి జరిపిస్తానని పంచాయతీలో మాటిచ్చారు. కానీ ఇంతవరకు చేయలేదు. అలా చేయకుండా ఈ పెళ్లి జరిపించడం ఏం న్యాయం? నీ సమస్యకి ఈ పెళ్లికి ఏమిటమ్మా సంబంధం? నన్ను చెరిచింది ఈ ఊళ్ళోని ఒకడు. అతను ఈ పశువుల డాక్టర్ అయినా అయ్యుండొచ్చుగా. ఆపోమా, ఎవరో నిన్ను మోసం చేశారని జాలి పడితే ఇలా బరితెగించి మాట్లాడతావా? ఒళ్ళు దగ్గరుంచుకో. నా బిడ్డ పెళ్లి ఆపినంత మాత్రాన ఊర్లో ఎవరికి పెళ్లి జరగదా? ఆవేశపడకండమ్మా. నన్నెవరూ అపార్థం చేసుకోవద్దు. కాస్త ఆలోచించండి. పోగొట్టుకున్న వాడికేగా ఆ బాధ ఏమిటో తెలిసేది. మీ మనస్సాక్షికే తెలుసు నే చేసేది న్యాయమేనని. నేను చెడింది కాక మరో అమ్మాయి జీవితాన్ని చెడగొడతారా? ఇంతకిప్పుడేమంటావు? నన్ను ఈ స్థితికి తెచ్చిన వాడిని మీరు కనిపెట్టే వరకు ఈ ఊళ్ళో ఏ మగాడైనా ఇంకో అమ్మాయి మెళ్ళో తాళి కట్టకూడదు. చక్కగా ఉందమ్మా నీ న్యాయం. జబ్బున్న వాళ్లే మందు తాగాలి, మంచి వాళ్ళు ఎందుకు తాగాలి? అమ్మా, ఇంట్లో ఎవరికైనా ఒకరికి అమ్మవారు సోకితే వాకిలికి వేపాకు కట్టి ఇంట్లో అందరూ శుచిగా ఉంటామే ఎందుకు? ఆ విధంగానే ఇదిను. నువ్వనేది నిజం. ఏమిటయ్యా నువ్వనేది? అవునమ్మా, ఈ అమ్మాయి చెప్పే దాంట్లో న్యాయం ఉంది. చూడమ్మా, మనం ఏదైనా తప్పు చేసుంటే కదా భయపడాలి. నీ బిడ్డ పెళ్లి ఆగిపోయిందన్న ఆవేశంలో నువ్వు మాట్లాడుతున్నావు. ఇదిగో చూడమ్మాయి, నా చెల్లి పెళ్లి హడావుల్లో నీ విషయం మర్చిపోయాను. ఇక మీద ఈ ఊళ్ళో నీ సమస్య తీరిన తర్వాతే మరెవరి పెళ్ళైనా జరుగుతుంది. ఏమంటారు బాబు గారు? మీ నిర్ణయమే ఈ ఊరి నిర్ణయం. రాజవర్మ, నేను చెప్పేది ఏంటంటే ఇక మీద ఈ విషయం గురించి ఎవరు మాట్లాడకూడదు. రాదయ్య, ఏదేమైనా ఆ కాంచన మీద అందని మన గురువు ఈ పెళ్లి ఆపటమే బాగలేదయ్యా. ఆ అమ్మాయి అడిగిన దాంట్లో న్యాయం ఉందా? ఏందయ్య న్యాయమా? ఈ పశువుల డాక్టర్ కూడా తప్పు చేయడానికి ఆస్కారం ఉందిగా. అతనే తప్పు చేశారని పెళ్ళయిన తర్వాత రుజువైతే చేసుకున్న ఆ అమ్మాయి, మోసపోయిన ఈ అమ్మాయి ఇద్దరి గతి ఏమిటని. అవునులే, నువ్వనేది నిజమే. సమర్థించొద్దు. తనకు మించిన దానం మొదల చెడ్డబేరం అన్నట్టు ఎవరితో చెడిపోయిన దానికోసం నీ చెల్లాయి పెళ్లి ఆపి దాని జీవితం నాశనం చేసావు కదరా. అమ్మా, ఎంతసేపు నీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు గానీ ఆవిడ గురించి ఆలోచించావా? యువతను ఉద్ధరించడానికి నా బిడ్డను ఎందుకు బలి చేయాలి? ఈ ఊరంతా నా మాట గౌరవిస్తున్నప్పుడు ఈ ఊరికొచ్చి శీలాన్ని పోగొట్టుకున్న ఆవిడ గురించి నా చెల్లెలి పెళ్లి వాయిదా వేయడంలో తప్పేమీ లేదు. అవునరా, ఎవరు ఏమైపోయినా ఊరిని ఉద్ధరించడమే నీకు గొప్ప. అమ్మా, కూర్చోండి. పర్వాలేదు. నిన్ను బలవంతం చేసిన వాడి గురించి ఏవైనా ఆధారాలు చెప్పగలిగితే వాడిని కనిపెట్టడం కొంత సులువుగా ఉంటుంది. నన్ను నేను కాపాడుకోవటానికి జరిపిన పోరాటంలో అతని రూపురేఖలు నేను గమనించలేదు. అలా అంటే ఎలా అమ్మా? మరి నేను వాడిని ఎలా కనిపెట్టాలి? నీకెలా అప్పగించాలి? దగ్గర దగ్గర మీ అంత ఎత్తుండొచ్చు, మీ అంత లా ఉంటాడు. అతని మొరటితనం చూస్తే ఒక మనిషినే కన్నా ఒక మృగం అనొచ్చు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. మాట్లాడాలని పిలిచి ఏమిటి చిలిపొల్లు? నీ ముఖం చూస్తుంటే చంద్రబింబంలా ఉంది. నీతో మాట్లాడాలనిపించడం లేదు, అందుకే మాటలు రావడం లేదు. ఇలా చేతులతో మాట్లాడుతున్నాను. ఊరుకోండి. చెల్లేదమ్మా? గుడికని చెప్పి వాన రాకముందు వెళ్ళింది, ఇంకా రాలేదు. నువ్వు బొంచేయి. ఇదిగో అదే వచ్చింది. రావే రా. ఏమి ఇంత తొందరగా వచ్చావు? మీ అన్నయ్య గారావం ఎక్కువైందే అడ్డగాడిదా. ఎందుకమ్మా తిడతావు దాన్ని? చెల్లెమ్మా, వర్షం తగ్గాక రావచ్చుగా.
లేదన్నయ్య, వర్షం తగ్గుతుందో అని చూశాను, వర్షం తగ్గలేదు, అలాగే వచ్చేసానన్నయ్య. సరే సరే, బట్టలు మార్చుకురా కొంచెం. ఏ నువ్వే గోరుముద్దలు తినిపించు. వయసు వచ్చిన పిల్ల బయటికి వెళితే తిరిగి వచ్చే వరకు గుండెల్లో రైలు పరిగెత్తుతాయన్న సంగతి నీకెలా తెలుస్తుంది? అమ్మా, అది రాజవర్మ చెల్లెలు. చెల్లికి తగ్గ అన్న. కనకయ్యగా మాట్లాడడం లేదురా, నీ స్నేహితుడిగా మాట్లాడుతున్నా. 1 ఎకరం గౌరవం పోయి 1.5 ఎకరం కంపు కొట్టి పశువులకు తొట్టిలో కుడిత కలిపినట్టు ఆ రాజవర్మ నీ మర్యాదంతా కుడితిలో కలిపేశాడ్రా. అదే నేను అయ్యుంటే వాడికి అక్కడే సమాధి కట్టి వచ్చేవాడిని. సిగ్గులేని యాదవ గాజులు తొడిగి ఈ చుట్టుపక్కల ఎవరు లేరు కదా అని స్వతంత్రించి యారా పోరా అని అన్నాను. నువ్వేమో మానం మర్యాద పోగొట్టుకుని ఇక్కడ కూర్చున్నావు. అంటావురా అంటావు, అయినా ఇంకెన్నాళ్ళు అంటావులే. ఇంకొద్ది రోజుల్లోనే ఆ రాజవర్మ మాన మర్యాదలు మంటల్లో కలిసిపోతాయి, అది వాడి ప్రాణాలతో సహా. ఎలాగా? కూర్చో చెప్తా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? పాసిబుల్. రండి 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 రండి, అక్కడ పెట్టండి. మీరు చెప్పినట్టు అమ్మవారి గుడిలో నగలు దొంగిలించుకొచ్చాం. చాలా సంతోషం. ఇప్పుడు ఈ నగలేం చేద్దాం? తాకట్టు పెట్టేద్దాం. ఈ నగలు ఇక్కడ ఉండకూడదు, తీసుకెళ్లి ఫారెస్ట్ బంగ్లాలో దాచండి. ఉత్సవాలు ముగిసే వరకు అక్కడే ఉంచండి. నగలు లేకపోతే ఊరేగింపు ఆగిపోతుంది, నలుగురిలో రాజవర్మ మర్యాద గాలిలో కలిసిపోతుంది. రాజవర్మ రాజవర్మ, మనం మోసపోయాం. ఏమైంది? రాజవర్మ అమ్మవారి నగలన్నీ దొంగిలించిపోయారు. తెల్లారితే జాతర, తెల్లారేసరికి నగలు లేకపోతే అలంకారం ఆగిపోద్ది, మన ఊరు పరుగుపోద్ది. మన ఊర్లో తలెత్తుకుని తిరగలేము. ఇప్పుడు టైం 4, ఉదయంలాగా నగలన్నీ వచ్చి తీరాలి. ఈ పని నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరు రాజవర్మ. సరే, ఈ విషయం ఊళ్ళో వాళ్ళ ఎవరికి తెలియకుండా చూసుకోండి, నేను నగలతో తిరిగి వస్తాను. ఎక్కడ వెదకాలి, దేని జాతన ఎక్కడ వెదకాలి? ఇక్కడ మర్యాదగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పకపోతే ఏం చేస్తావయ్యా? అమ్మవారి నగలు ఎక్కడ దాచారు? తెలియదు. తెలీదా? కొడితే అమ్మవారి నగలు తీసుకెళ్ళి ఆ మూర్తిరాజు పాత బంగ్లాలో దాచారని చెప్పేస్తానా?
ఇదిగోండి ఇప్పటికి ఆలస్యమైంది, అలంకారం ప్రారంభించండి. పోండి. రాజవర్మ, సమయానికి నగలతో వచ్చి మన ఊరి పరువు ప్రతిష్టల్ని కాపాడావు బాబు. పొగడ్తలకి సమయం కాదు, ఊరేగింపుకి ఏర్పాటు చేయించండి. పోండి. అలాగే అన్నయ్య, పదండి. సహనమే జయించెను, సాహసమే ఫలించెను. హే రాజా ధర్మతేజ, అందుకోరా వీర పూజ. జయ జయలు స్వాగతాలు, గురువాడ సంబరాలు. నిప్పుతో చెలగాటమా, అరే ముప్పుతో వెటకారమా. కొండపల్లి సింహబలుని మించి గెలువ మాటల. హే రాజా ధర్మతేజ, అందుకోరా వీర పూజ. జయ జయలు స్వాగతాలు, ఊరువాడ సంబరాలు. కమ్ముకున్న చీకట్లను పారదోలినావు, నమ్ముకున్న ఊరికేమో కొమ్ము కాచినావు. నీ వాళ్ళు నా వాళ్ళని ఎంచబోవు నీవు, కష్టాలు కన్నీళ్లకు కరిగిపోదు నీవు. చేస్తే తప్పు చేస్తే ఎవరైనా గాని గొప్పవు. అరే కాస్త మంచి చేస్తే చేతులెత్తి మెచ్చి మొక్కెవు. ఉండాలయ్యా నీలా తోడు ఊరికొక్కడు, ఎంతో ఎంతో బాగుపడును దేశమప్పుడు. హే రాజా ధర్మతేజ, అందుకోరా వీర పూజ. జయ జయలు స్వాగతాలు, ఊరువాడ సంబరాలు. పేదోళ్ళ చేదుకొనిడి పెన్నిదేనయ్యా, ఆడోళ్ళ నాదుకొను అన్నదీవయ్యా. పేదోళ్ళ చేదుకొనిడి పెన్నిదేనయ్యా. పెట్టి పుట్టినావు నీవు పెద్ద మనసుతోనా, ఉద్ధరించ నిలిచినావు త్యాగ బుద్ధితోనా. కడిగిన ముత్యమురా నీదు మనసు అన్న, వదిలిన బాణవురా నీ సాహసమన్నా. నువ్వే మాకు దిక్కు, నింగి నేల నిప్పు సాక్షిగా. మాటే వేదవాక్కు, ఆటిస్తాము మేము దీక్షగా. గుండెల్లో గుడిని కట్టి దేవుడంటిని, దండలేసి దండాలెట్టి కొలుచుకొంటిమి. జయ జయలు స్వాగతాలు, ఊరువాడ సంబరాలు. నిప్పుతో చెలగాటమా, అరే ముప్పుతో వెటకారమా. అరే కొండపల్లి సింహబలుని మించి గెలువ మాటల. జయ జయలు స్వాగతాలు, ఊరువాడ సంబరాలు. హే, హే. హే, 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 హే. ఆ, హే. రేయ్, అయ్యగారు మిమ్మల్ని మేపుతున్నందుకు దొంగ సొమ్ము కాపలా కాస్తారని. ఇదే అయ్యగారైతే పాము చావకుండా, కర్ర విరగకుండా, చీమైనా దూరకుండా కాపలా కాయగలరు. రేయ్, అయ్యగారు గజ దొంగ, అందులోనూ బాగ్దాద్ గజ దొంగ. ఏమంటారు? రేయ్, కిక్కురు మనకుండా నీ పేక నొక్కేస్తాను. వెళ్ళండి వెళ్ళండి, అయ్యగారు కోపంగా ఉన్నారని చెప్పరా? వెళ్ళండి. అయ్యగారు, ఆ రాజవర్మ మీ దుమ్ము దులిపేస్తున్నాడేమో,
ఏంటమ్మా వాంతి చేసుకుంటున్నావు? రాత్రి ఏం తిన్నావు? ఏం లేదన్నయ్య. ఏం లేదా? ఏం లేదన్నయ్య. ఏం లేదా? నిజం చెప్పు. నన్ను క్షమించన్నయ్య, నేను తొందరపడ్డాను. తొందరపడ్డావా? అవునన్నయ్య, నేను తప్పు చేశాను. ఈ విషయమే గనక అమ్మకు తెలిస్తే ఊరేసుకు వస్తుంది. వాడెక్కడ? నా నీడని తాకడానికి కూడా ఊళ్ళో వాళ్ళు భయపడతారు. నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని మోసం చేస్తావు? తిన్నింటి వాసాలే లెక్క పెడతావా? నిన్ను నరికి పోగలేస్తాను. కాస్త ఆలోచించండి. నన్ను చంపితే మీ ఆవేశం చల్లారుతుంది, కానీ మీ చెల్లాయి సమస్య తీరుతుందా? నేను చేసింది సరైందేనని సమర్థించుకోవడం లేదు. కాబోయే దంపతులం కదా అని కాస్త చొరవ తీసుకున్నాం. మమ్మల్ని క్షమించండి. ఆవేశపడే ముందు మీకు తెలిసిన ఈ నిజం ఈ ఊరికి తెలిసే లోపు మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను. త్వరగా పెళ్లికి ఏర్పాటు చేయండి. నీకే సులభంగా చెప్పావు. కాంచన పెళ్లి జరిగిన తర్వాతే ఈ ఊళ్ళో ఎవరికైనా పెళ్లి జరుగుతుందని మాట ఇచ్చాను. ఇలా తొందరపడి నా చెల్లెలు పెళ్లి చేయాల్సిన గతికే నన్ను తీసుకొచ్చావు కదయ్యా. ఈ ఊర్లో ఎవరైనా గంట కొడితే ఏమిటి మీ సమస్యలు మీరు అడుగుతారు. ఈ రోజు మీరే గంట కొడితే మిమ్మల్ని ఎవరు అడుగుతారు? అదే గంట కొట్టేశాడుగా, ఎవరో ఒకళ్ళు అడగాలిగా. ఏమిటా అని సమస్య? మీరందరూ నన్ను క్షమించాలి. ఇన్నాళ్ళు ఈ ఊరి పరిరక్షణే ప్రథమ కర్తవ్యం అనుకున్నాను. ఈ ఊరికి మీరే దేవుళ్ళు లాంటి వారిని మేము నమ్ముతాం బాబు. అయ్యా, మీరు నన్ను దేవుళ్ళా చూసుకుంటున్నారు. ఆ దేవుణ్ణి ఎవరు ప్రశ్నిస్తారులే అన్న ధీమాతోనే నేను ఒక తప్పు చేశాను. ఎన్ని రోజులైనా ఇలా ఉంటుంది. నేను మనిషినే కదా, అందుకే తప్పు చేశాను. ఇక మీదట నేను ఎవరిని మోసం చేయను. ఈ ఊరికొచ్చిన కాంచెన్ని చేర్చింది నేనే. ఇది మేము నమ్మం. ఆ దేవుడైనా తప్పు చేయొచ్చు కానీ మా రాజవర్మ తప్పు చేయడు. కాదు, నేను తప్పు చేశాను. పరాయి ఊరు పిల్ల కదా, ఎవరితో చెప్తుందిలే అనుకున్నాను. ఈ నేరాన్ని ఒకరి మీద వేయడానికి నా మనసు ఒప్పుకోలేదు. అలా అయితే మమ్మల్ని ఎందుకు పంచాయతీకి పిలిచావు? ఒక నాటకం, ఆవిడ్ని ఊరిని నమ్మించడానికి. పాముకి విషం ఉండొచ్చు, కానీ తల్లి పాలలో కూడా విషం ఉంటుందంటే ఎవరు నమ్ముతారు బాబు? తప్పు చేసిన వారే ఒప్పుకుంటుంటే మీరు కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తారేమయ్యా? చేసిన తప్పుకి శిక్ష ఏమిటో చెప్పండి. ఇప్పుడు ఇతను శిక్షించే అర్హత అధికారం మనకి ఎవరికి లేదు బాబు, ఆ దేవుడికి తప్ప. మనకి లేదు, కరెక్టే. మరి ఆయన చేసిన తప్పుకి శిక్ష ఏమిటో స్వయంగా ఆయన్నే చెప్పుకోమనండి. శిక్ష ముఖ్యం. నా మొరటుతనానికి ఆవిడ భవిష్యత్తు బలైంది. అంచేత ఇష్టపడితే నన్ను పెళ్లి చేసుకోమనండి, లేదంటే ఆవిడ ఇష్ట ప్రకారం నన్ను శిక్షించమనండి. బాబు ఏమండి, ఏదో ఆవేశంలో మనం అలా ప్రవర్తించామే, అది తప్పు కదా? తప్పే, కానీ ఆ తప్పు కారణం నువ్వే కదమ్మా. పోయా పశువుల డాక్టర్. ఇప్పుడే నిన్ను నేను మొట్టమొదటిసారిగా తాకుతున్నాను.
నిన్ను నేను చెరిచానని ఊళ్ళో వాళ్ళ ముందు చెప్పిందంత అబద్ధం. నిన్ను చెరిచిన వాడిని కనిపెట్టే అవకాశాన్ని నా చెల్లెలు నాకు ఇవ్వలేదు. దాని పెళ్లి ఆగిపోతుందేమోనని ఆ అపవాదు నా మీద వేసుకున్నాను. ఇప్పుడు చెప్పు. మీరు చెప్పినట్టే నేను జరగని దాన్ని జరిగిందని చెప్పి వస్తాడో ఏంటో, మనం అంతా కలిసి ఒక నిర్ణయానికి రావాల్సిందేనయ్యా. అరే ఊరుకోవయ్యా, సమస్య ఏదైనా ఆయన సమక్షంలో నిర్ణయం తీసుకోవడం న్యాయం. ఏయ్, ఊరికే శుద్ధి కొట్టకండి. అది వస్తున్నాడుగా, అతని సమక్షంలోనే మాట్లాడదాం. ఏమిటి అనుకోకుండా అర్ధరాత్రి పంచాయతీ? ఒక్క నిమిషం. నీకు ఈ కుర్చీలో కూర్చోడానికి అర్హత ఉందా లేదా నిర్ణయించడానికి ఈ పంచాయతీ. ఏమన్నావు? ఏయ్, ఈ బెదిరింపులకి నేను భయపడను. ఈ ఊరి పెద్దలంతా ఏం చెప్తున్నారో విను. ఆవేశపడకు రాజవర్మ. ఇన్నాళ్ళు నువ్వన్నదే చట్టం, మాట్లాడిందే న్యాయమని మేమందరము కూడా నడుచుకుంటున్నాం. ఈ కొండపల్లిని నువ్వు బాగా చక్కదిద్దావు. ఊళ్ళో ఒక్కడు కూడా బీడీ సిగరెట్లు తాగడం లేదు. కానీ ఇప్పుడు నువ్వు ఎదుటివాడికే నీతులు గాని నాకు కాదన్నట్టు చేశావు. తలెత్తుకోలేకపోతున్నాం. కొండపల్లి పేరు చెబితేనే గజగజలాడిపోయేవాళ్ళు ఇప్పుడు మీసాలు మేనేస్తున్నారయ్యా. మన ఊరు పేరు చెబితేనే పిల్లనివ్వడానికి భయపడుతున్నారయ్యా. ఏ, మన ఊరు మంచి ఊరు కాదట. ఎవరన్నారు? ఒకడైతే పేరు చెప్పొచ్చు. ఎందుకలా అంటున్నారు? ఒక అమ్మాయిని చేర్చి ఆ తప్పును ఒప్పుకొని ఆవిడ మెళ్ళలో తాళి కట్టి ఇంకా ఇంత దర్జాగా ఆ కుర్చీలో కూర్చోవాలని ఆశపడుతున్నావే, ఇది న్యాయమేనా? నువ్వే చెప్పు. నీతి లేనడితో ఏంటయ్యా మాటలు? ఇకనైనా బుద్ధి తెచ్చుకొని పదవి ఎవరికి ఇవ్వాలో నిర్ణయించండి అయ్యా. అంతటి సమర్థుడు ఎవరయ్యా? అంతటి సమర్థుడు మన చంద్రాయుడు గారే. ఈ ఊరి పరువు మర్యాదలు ఆయనే కాపాడగలరు. ఏమంటారు? అవునవును. చిన్నరాయుడు గారు వర్ధిల్లాలి. 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 ముఖ్యంగా ఈ ఊరి ఆడపడుచులకు నాదో మనవి. మందుకి మగువుకి అలవాటు పడినాడు ఊరికే ఉండడు. అందుచేత రాజవర్మ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పింది కన్నె పిల్లల విషయం, మరి ముసలి పడుతుల విషయం అదా రాజవర్మని అడగాలి. ఏంటయ్యా ఇది? నీకేమైనా అయితే నే ప్రాణాలతో ఉండనయ్యా. ఇంకా ఏం కావాలి? అంతా అయిపోయింది. నా మాటకి ఎదురు చెప్పని ఈ ఊరు నాకే ఎదురు తిరిగింది. నేను చచ్చినట్టే. బాబు రాండి. చేసిన బొమ్మనమ్మ, ఓడిపోయిన పావునమ్మ, మనుషులు ఆడే ఆటలలో కాలం చేసిన గారడిలో నే మోసపోతిని ఓయమ్మ, అపనింద పడితిని చూడమ్మ. బ్రహ్మ చేసిన బొమ్మనమ్మ, నే ఓడిపోయిన పావునమ్మ.
ఎవని రాజ్యమమ్మా సత్య హరిశ్చంద్రుణ్ణే కాపరి చేసిన జగతమ్మా తల్లి సీత శీలాన్నే శంకించిన లోకమమ్మా ఒంటి కాలిపై ధర్మం కుంటుతున్న రోజులమ్మ ఎదయే రగిలి అది జ్వాలై మండిపోని కలలే కరిగి అవి కడలై పొంగిపోని పోని బూడిదై అవమాన భరిత దేహం బ్రహ్మ చేసిన బొమ్మనమ్మ ఓడిపోయిన పావునమ్మ మనుషులు ఆడే ఆటలలో కాలం చేసిన గారడిలో నే మోసపోతిని ఓయమ్మ అపనింద పడితిని చూడమ్మా కొండపల్లి రారాజంటూ మెచ్చుకున్న ఈ జనులే కొండపల్లి రౌడీనంటూ కొత్త పేరు పెట్టారమ్మా నీతికేమో విలువే లేదా మంచితనం పనికిరాదా రాబందుల రాజ్యములో న్యాయానికి తావులేద విధియే గెలిచి నన్ను వీధి పాలు చేసే పరువే పోయి నా బ్రతుకు భారమాయే ఏది దారి నువ్వైన చూపవమ్మో బ్రహ్మ చేసిన బొమ్మనమ్మ నే ఓడిపోయిన పావునమ్మ మనుషులు ఆడే ఆటలను కాలం చేసిన గారడిలో నే మోసపోతిని ఓయమ్మ అపనింద పడితిని చూడమ్మ నే మోసపోతిని ఓయమ్మ అపనింద పడితిని చూడమ్మా రారా దేవుడా 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 ఇదేంటి మధ్యలో పానకంలో పుడకలాగా మిత్రమా ఓ సంతోషమైన వార్త ఏమిట్రా అది ఊళ్ళో కొత్త పువ్వు ఏదైనా వికసించిందా అవునరా నీకదే యావ అందులోంచి బయటికి రాకు రేయ్ నీ దగ్గర నుంచి తప్పించుకు పారిపోయిందే నీ మేనగోళ్ళ కాంతిన ఆవిడికి తాళి కట్టేశాడు ఎవడు వాడు ఇంకెవడు సాక్షాత్తు నీ రంకు మొగుడు ఏంటి మొక్కలా రంగు మారిపోయిందేంటి కనిపించడలే మూర్తిరాజు మనుషులు మేము ఏమిటి నాన్న ఇది? నీకెన్నిసార్లు చెప్పాను నాకు పెళ్ళొద్దని? ఇప్పుడు తాంబూలాలు ఇచ్చుకునే వరకు వచ్చారే. కాంచన, తల్లి లేని పిల్లని పెంచి పెద్ద చేయడమే కష్టం. నీకు ఈ వయసులో పెళ్లి జరిగిపోతే నా బాధ్యత తీరిపోతుంది. అందరూ ఎదురు చూస్తున్నారు. పట్టుచీర కట్టుకుని రా అమ్మా. బావగారు ఇదిగో వచ్చేసా. రండి బాబు గారు. ఏమిటి ఇంకా ఆలస్యం? ముహూర్తం టైం దాటిపోతుంది. తాంబూలాలు మార్చేసుకుందాం. తల్లి లేని పిల్ల అంచేత అన్ని ఏర్పాట్లు నేనే చూసుకోవాల్సి వచ్చింది. గౌరవ మర్యాదలైన లోటుపాట్లుంటే అబ్బే అదేం లేదండి, మాకన్నీ నచ్చాయి. కానీ నాకు నచ్చలేదే, అందుకే రావలసిన సమయానికి వచ్చాను. కాస్త ఆలస్యం ఏంటే తాళి కూడా కట్టేసి ఉండేవాడు అనుకుంటా. పిల్ల పెద్ద మనిషి అయినప్పుడు కూడా నీకు కబురు చేయలేదు. ఎందుకురా పిల్లల్ని పెరగడానికి వచ్చావు? మావయ్య,
నువ్వు పిలవకపోయినా నేను నీ మేళని కాకపోతానా? నువ్వు నా మేనమావ కాకపోతావా? లేక కాంచన నా పెళ్ళం కాకుండా పోతుందా? రేయ్, నీలాంటి పనికి మాలవాడికి నా కూతురు కట్టబెట్టకన్నాను. ఏ నూతులను కూతురు తోసాడే మంచిదిరా. ఏమీ లేని దరిద్రుడికి ఇచ్చే కంటే నాకే ఇచ్చి చేయొచ్చుగా. పిల్ల మాకు నచ్చింది, మధ్యలో నువ్వేంటాయి పెద్ద మాట్లాడుతున్నావు? రాయ్, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. కాస్త తగ్గరా పెళ్లి కొడక. నాకు తెలియకుండా నా మేనగోడల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చినందుకు నీ కాళ్ళు నరకాలి. ఇంతసేపు నన్ను ఎదిరించి మాట్లాడినందుకు నీ నాలుక చీరెయ్యాలి. చేతులు గాజులు వేసుకున్నా అంటున్నావా? గాజులు వేసుకున్నావో పసుపు రాసుకున్నావో నాకు తెలియదు, కానీ నా మామ కూతురు మెళ్ళలో ఎవడో తాళి కట్టడానికి వీల్లేదు. బతికి బట్ట కట్టాలనుకుంటే వెళ్ళిపండి. వదలరా, మీ ఊరంతా దబాయిస్తున్నావా? పెళ్లి చూపులు కానీ మేము వచ్చాం, అవసరం అయితే తాళి కట్టి చూపిస్తా. పిచ్చి వేషాలేకు. ఎవడు నీ మెళ్ళలో తాళి కట్టడానికి వచ్చినా వాడి పోలిక యమున్నవుతాను. రేయ్ రండ్రా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు అనుకున్నది జరగదు. అయ్యగారు అంతగా ఆశపడుతున్నారు కదా, తీరిస్తే ఏమీ అరిగిపోవమ్మా. భయపడకు, ఆయన అక్కడే ఉంటాడు, మనిద్దరికి కాపలా. కాంచనా, ఎక్కడ దాక్కున్నావు చిట్టి? మనం ఇలా దాగుడు మూతలాడుకోవటానికి మీ బాబుని పెళ్లి కొడుకుని చంపి నిన్నిక్కడికి తీసుకొచ్చింది. రామ్మా త్వరగా. కాంచనా, కాంచనా, కుడికాల ముందు మోపి గడపలో అడుగు పెట్టాల్సిన నిన్ను బలవంతంగా తీసుకురావాల్సి వచ్చింది. నిన్ను నా దాన్ని చేసుకుందామనుకున్నాను, ఈ ఇంటికి తీసుకొచ్చాను. ఒకవేళ నువ్వు నన్ను కాదని ఈ బ్రహ్మాండంలో ఎక్కడ దాక్కున్నా నా నుంచి మాత్రం తప్పించుకోవాలి. ఇంతకు ముందు నీకు తెలిసిన కాంచన వేరు, ఇప్పుడు నువ్వు చూస్తున్న కాంచన వేరు. అవునవును, నీలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఇది వరలా కాకుండా ఇప్పుడు అరేబియా జాతి గుర్రంలా పిట్టపిట్టలాడిపోతున్నావు. అంతకంటే ఏం కనపట్టలేదు. గుడ్డివాడికి లోకమంతా శూన్యంగానే ఉంటుంది. ఇదిగో చూసావా? తాళి, పసుపు తాడు, మంత్రం ఇచ్చావా? అవును, ఇది రాజవర్మ కట్టిన తాళి. నువ్వు నన్ను తాకావంటే ఇది పావుగా మారి నిన్ను కాటేస్తుంది. బేబీ, నాకు ఒళ్ళంతా విషమే, అందుకని ఆ పాము నన్ను కాటేసినా నేను చచ్చిపోను, పామే చచ్చిపోతుంది. పట్టావాడి పేరుండని పంట నేను పండిస్తా. నువ్వు నిజంగా మగాడివైతే నీ ప్రతాపం చూపాల్సింది నా దగ్గర కాదు. ఏమిటే కూసావు? కూసింది నేను కాదు. నా నిశ్చితార్థం రోజు నువ్వేం కూసావు? ఎవరైతే నా మెళ్ళ తాళి కడతారో వాడికి నేనే యమునవుతానన్నావు. అవును అన్నాను. ఇప్పుడు ఈ తాళి ఎవరు కట్టారో నీకు బాగా తెలుసు కదూ. ఎవరైనా అమాయకుడు కట్టుంటే ఈ పాటికి వాడిని చంపేసేవాడివి. మరి ఈ రాజవర్మనేం చేస్తావు? చూడు, నువ్వు నిజంగా ఒక అబ్బా అమ్మకి పుట్టుంటే నాకు తాళి కట్టిన ఆ రాజవర్మని చంపేసిరా. అప్పుడు నేనే ఈ తాళిని తెంచేసి నువ్వు చెప్పినట్టు వింటాను. శబాష్! నేనెంతో మంది అమ్మాయిల్ని చూశాను. కొందరు డబ్బు అడిగేవాళ్ళు, కొందరు నగలు అడిగేవాళ్ళు. కానీ నువ్వు నీ మొగుడు ప్రాణాలు అడుగుతున్నావు. ఇదిగో చూడు, నేను మంచానో చెడ్డానో నాకు తెలియదు, కానీ మాటకు కట్టుబడి ఉంటాను. నీ సవాళ్ళని నేను అంగీకరిస్తున్నాను. కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో నీ మొగుడికి తెలియకూడదు, తెలిసిందా? నా భర్త మీద, అతని బలం మీద ఉన్న నమ్మకంతో నేను ఎందుకు ఒప్పుకుంటున్నాను. అది చాలు, ఆ మాట చాలు. రేయ్, అమ్మగారిని సగౌరవంగా తీసుకెళ్లి దిగబెట్టిరండి. వెళ్ళు కాంచన. ఏమిటి బాబు, వేరే ఊరికి బదిలైందని ఉన్నట్టుండి బయలుదేరారు? మీరిక్కడే ఉండొచ్చుగా బాబు. ఏం చేయమంటావు అత్తయ్య? నాకు జీతం గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళు ఎక్కడికి మారిస్తే అక్కడికి పోవాలి కదా.
ఎక్కడికి వెళ్తే ఏంటమ్మా, వచ్చి చూసిపోతూనే ఉంటాం కదా. అన్నయ్య జాగ్రత్తగా చూసుకోమ్మా. చెల్లాయ్ వస్తున్నానయ్యా. బాబు, ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది నా చెల్లెలు మాత్రమే కాదు, ఆప్యాయత, అనురాగం, ప్రాణం అన్నీ నాకు దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఈ పెళ్లి కోసం నేనెంతో పోగొట్టుకున్నాను, కానీ నా చెల్లెలు మాత్రం సంతోషంగా ఉంటే అన్నీ మర్చిపోతాను. ఈ రాజవర్మ ఇంతవరకు ఎవరిని ఏది తనకంటూ అడగలేదు. మొదటిసారిగా మిమ్మల్ని అడుగుతున్నాను, నా చెల్లెలు కష్టపడకుండా చూసుకోండి. మీ చెల్లెల్ని కోరి పెళ్లి చేసుకున్నాను, ఆమె నా కనుపాపలా చూసుకుంటాను. మేము వెళ్ళొస్తాం. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. అన్నయ్య వెళ్ళొస్తానన్నయ్య. వెళ్ళి వదినా వర్జం వస్తుంది, బయలుదేరి. వెళ్ళొస్తానన్నయ్య, వస్తాను. ఇక తీరా నీ పంచాంగం. ఆ రాజవర్మ చావుకి నేనే ముహూర్తం పెడతాను. ఇక్కడ పంచాంగం చెప్పబడును అని బయట బోర్డు ఒకటి పెట్టాయి, సరిపోతుంది. ఏంటయ్యా నువ్వు చెప్పేది? రాజవర్మను డైరెక్ట్ గా ఎదుర్కోబోతున్నా. భగవంతుని లీలలే లీలలు. శిలరుండేవాడి దగ్గర బుద్ధి ఉండదు, బుద్ధి ఉండేవాడి దగ్గర శిలరు ఉండదు. ఏమిటయ్యా నీ గోల? నా దగ్గర బుద్ధి ఉంది, నీ దగ్గర శిలరు ఉంది అని చెప్తున్నాను. ఏ కనకయ్య, చనువిచ్చా కదా అని చంకక్కమాక. చనువిచ్చావు కదా అని నేను మాట్లాడడం లేదు. నీకంటే 2 గ్లాసులు ఎక్కువ తాగాను. ఆ పెద్ద తాగుబోతు. 2 గ్లాసులే కదా. సొల్లు కబుర్లు మాని అసలు విషయానికి రా. ఇప్పుడు జరగబోయే యుద్ధం సాధారణ యుద్ధం కాదు, ఒక ఆడదాని కోసం, అందులోనూ ఇంకోటి భార్య కోసం జరిగే మహాభారత యుద్ధం. స్టార్టింగ్ లోనే నువ్వు భీముడితోని అర్జునుడితోని ఎదుర్కొంటే రక్తి కొడుతుందా? మొదట కాల్బలం, అశ్వదళం, గజదళం వీటన్నింటినీ పంపి అవన్నీ చచ్చిన తర్వాత ఆఖరికి నువ్వు పోయి చావమంటావా? అయ్యో, నా నోటితో అనొచ్చా? గెలవాలి. ఇంతకీ ఎవరిని పంపాలి? నువ్వు పోతావా? ముందు నే వెళ్తే ఏం బాగుంటుంది? నాది కర్ణుడి పోషణం. నువ్వు వెళ్లే ముందు నేను వెళ్తాను. ఆ అడగాడిన పంపు. వాడే ఒంట్లో ఎముక లేకుండా కండలు పెంచుకున్నాడే, 2 సంవత్సరాలుగా ఊరికే కూర్చోబెట్టి మేపుతున్నావు. వాడిని పంపు. రోజు 1 బస్తా బియ్యం, 4 కిలోల చేపలు, 2 కిలోల రొయ్యలు, 4 కోళ్లు, 50 గుట్లు. ఇవన్నీ సరిపోక 2 బాణాలు కళ్ళు తాగి కుంభకర్ణుడిలా పడున్నాడే, ఆయన్ని బరిలోకి తోలు. ఇలా చూడు, వాడు కొండ దిగి వచ్చాడంటే ఎవరినో ఒకరిని చంపకుండా మళ్ళీ కొండక్కడు. సరే, వాడిని పంపే ఏర్పాటు చేయి. ఇదిగో బండికి ఎట్లని కట్టాలి, పైకిలే. వినబడ్డంలే? ఈ బండి మీ అత్తారింటి మంచు కాదు నిద్రపోవడానికి. ఎవరు? రాజవర్మ. రా 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 రా. నన్ను నిద్ర లేపేవంటే ఊర్లో జనానికి నిద్ర ఉండదు. దొంగతనం చేసి దొంగ దొంగ నడిచారంట. అలాగా అమ్మాయిని అనుభవించి అమాయకుల్లో మాట్లాడతావా? గట్టిగా మాట్లాడు. కళ్ళు తాగి పెంచిన నీ శరీరాన్ని తుక్కు తుక్కు చేసేస్తాను.
మాసిన బట్టలు ఏంటమ్మా? గుడ్డలు లెక్క పెట్టుకో, నేను వెళ్ళి సద్దనం తీసుకొస్తాను. గుడ్డలు ఏంటి వెతుకుతున్నావు? అబ్బాయి ఏదైనా మర్చిపోయినా మా కోడలు భద్రంగా తీసి దాస్తుంది. చాలా జాగ్రత్త పర్రాలు. డబ్బు గిబ్బు ఉంటుందని కదమ్మా, మీ ఇంటికి కాళ్ళొచ్చి 3 నెలలైంది కదా, ఈ బట్టలు కొంచెం కూడా నలగలేదేటమ్మా? మరకలు తప్ప మరి ఇంకే మరకలు లేవేటమ్మా? ఏంటి నువ్వనేది? అబ్బాయి గారు అమ్మాయి గారు సంతోషంగా ఉన్నారా? వాళ్ళ సంతోషానికి లోటేంటే మా వాడు మోజుపడి పెళ్లి చేసుకున్నాడు. అమ్మా, వైద్యుడిని ఆడి పట్టుకుని వ్యాధి చెప్పినట్టు నేను ఈ మరకలను చూసి దాంపత్యం ఉందో లేదో చెప్పేస్తానమ్మా. ఇలా చూడమ్మా, అన్న మీద ఒట్టేసి చెప్తున్నా, వాళ్ళిద్దరికి మధ్యలో పొంతం లేనట్టుందమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా, టైం అయింది. అమ్మా, ఆకలేస్తుంది. వంట అయిందా? వంట ఎప్పుడో అయింది, వచ్చి కూర్చో. కాంచనా, వస్తున్నాను అత్తయ్య. నేను వెళ్ళి పెరిగి తీసుకొస్తా, నువ్వు అబ్బాయికి భోజనం పెట్టు. నేను వడ్డిస్తే ఆయన ఏమంటారు అత్తయ్య? వాడేదో కోపంగా ఉన్నాడని నువ్వు బీసు కూర్చుంటే ఎలాగమ్మా? చూడమ్మా, మగవాళ్ళని మలుచుకోవడం మన చేతిలో ఉంది. వెళ్ళి భోజనం పెట్టు. భయపడకుండా వెళ్ళు, పోమ్మా. అలాగే, వెళ్ళి వడ్డించు. నీకు ఉలవచారంటే బాగా ఇష్టమని అత్తయ్య అన్నారు, అందుకే. అయ్యో, ఏంటి చాలా చెదురుగా ఉంది? వాడు భోంచేశాడా లేదా? అమ్మాయి, ఏమిటత్తయ్యా? ఏంటమ్మా చీర మార్చుకున్నా? ఏం లేదత్తయ్య, నీ వద్దన్న ఆయన చీర మార్చుకుంటే నేను నమ్ముతానా? అత్తయ్య, ఎందుకే నిన్ను నువ్వే మోసగించుకుంటావు? ఆలుంగొగల అనుబంధం మీలో లేదు. తను చేసిన తప్పు 10 మంది ముందు ఒప్పుకోవాల్సి వచ్చిందని బాధపడుతున్నాడు. అందుకే ఆ కోపం నీ మీద చూపిస్తున్నాడు. ఇందులో నీ తప్పేం లేదమ్మా, అంతా దైవం నిర్ణయం. అమ్మాయి, నా బిడ్డకు పెళ్ళైతే నా కోడలి చేత నాగమ్మ తల్లికి 108 బిందె నీళ్లు పోయిస్తానని మొక్కుకున్నాను. ఇది నువ్వు చేశావంటే నీ కష్టాలని ఆ తల్లే తీరుస్తుందమ్మా. చేస్తానత్తయ్య. బయట మీరు నా మీద ఎంతగా కోపం చూపించినా మనసులో భార్య అనే ప్రేమ ఉండడం వల్లనేగా మీరు ఈ రోజు నన్ను కాపాడారు.
చేతులు నేనే కాల్చుకున్నాను. ఆయనకి మెలకు వచ్చి నేను మందు రాయడం చూస్తే ఇంకా కోపం వస్తుంది. ఇదిగోండి, మీరు రాయండి. జాగ్రత్త బాబు, జాగ్రత్త. ఎంత పని చేసావు బాబు. ఈ చేతులతోనే కదా కురువు పెట్టాలి. ఇది నాకు నేను వేసుకున్న శిక్ష. ఆ పిల్లంత కాని పని ఏం చేసిందిరా? నీకేం సమాధానం చెప్పనమ్మా. మందు వేస్తే అది కైమి కండి, మనస్సు కాదు. తొందరగా ఎక్కించండి అయ్యా. త్వరగా ఎక్కించండి అయ్యా. ఇదిగోండి అయ్యా. ఈ ఊళ్ళో ఇలాంటి తప్పు జరగడం ఇదే మొట్టమొదటిసారి. ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరికంటా పడకుండా త్వరగా లారీని తీసుకెళ్ళిపో. ఏమిటండి ఇది? దేవుడు లాంటి రాజవర్మ ఉంటున్న ఊళ్ళోనా తప్పు చేస్తున్నారు? పోవే పిచ్చిదానా. రాజవర్మ తప్పు చేశాడు కాబట్టి నాకు ఆ పదవి వచ్చింది. పదవిలో ఉన్నప్పుడే అప్పుడప్పుడు 4 డబ్బులు సంపాదించుకోకపోతే ఎలా? బాబా బండి ఎందుకు ఆపు? చెప్తాను రా. ఈ బండి ఎక్కడ పోతుందో నాకు తెలుసు. ఎక్కడి నుంచి వస్తుందో చెప్పు. చెప్పకపోతే ఏయ్, చెప్పరా. చెప్తాను. చంద్రరెడ్డి గారు ఈ ఉమ్మడి ధాన్యం నాకమ్మి డబ్బు తీసుకున్నారయ్యా. చెప్పరా అయ్యా, రాత్రంతా గొడవలు తలుపు తీసేసి ఎక్కడికి వెళ్ళావరా? ఎంత డబ్బు తీసుకున్నావరా? చెప్పు. కొట్టకండి అయ్యా, నేను డబ్బులు తీసుకోలేదండి అయ్యా. ఆగండి. తప్పు చేసింది ఒకరైతే ఈ అమ్మాయి ఎందుకు కొడుతున్నారు? ఇదే న్యాయం. చెప్పు. తప్పు చేసిన వాడు ఎవడో నువ్వే చెప్పు. ఈ ఊరికి పెద్దగా వాడికి ఎటువంటి శిక్షణ విధిస్తాను చెప్పు. రేయ్, ఇలా రండి. గోడౌన్లోంచి ధాన్యం దొంగిలించిన వాళ్ళు వీళ్ళే. రేయ్, క్షమాపణ అడగండి రా. రేయ్, అడగండి రా. సరే లేవండి రా. రాజవర్మ, దొంగిలించిన ధాన్యాన్ని దోచుకున్న దొంగల్ని పట్టించి నీ రుణం తెచ్చుకున్నా. మన రాజవర్మ ఊరి పెద్దగా ఉన్నా లేకున్నా అతని బాధ్యత అతను చేస్తూనే ఉన్నాడు. ఇతను ఉన్నారు ఊరికి పెద్దగా, ఏం ప్రయోజనం? కిరీటం ఒకటే తక్కువ. రండ్రా పోదాం. నువ్వే అసలు దొంగ నాకు బాగా తెలుసు. ఈ ఊరి ప్రజల ముందు నేను బయట పెడితే నీ కుటుంబం అవమానాలు పాలయ్యేది. ఇక ముందెప్పుడు ఇలాంటి తప్పు చేయి. నీ బుద్ధి మార్చుకో. నమస్కారం రాజుగారు. రండి రాయుడు గారు. ఏమిటి ఎంత రాత్రి అప్పుడు వచ్చారు? కూర్చోండి. చెడ్డ పనులు రాత్రులందే జరుగుతాయి. ఇక్కడ మరీ సులువుగా జరుగుతాయి. ఏదో పని ఉండొచ్చుంటారు. మా ఊళ్ళో చిన్న సమస్య. మీ ఊరు గంట కొడితేనే సమస్యలు తీరిపోతాయి. పదవిలో ఉన్న మీకే గంట అందలేదా? ఆ పదవే పెద్ద సమస్య అయింది నాకు. అయ్యయ్యో, పదవి అని ప్రాకులాడటం తప్ప ఆ పదవిలో ఉండే తలనొప్పి ఏమిటో ఇప్పటిగా నాకు అర్థం కాలేదు. పోలీసు కుక్కల ఆ రాజవరం ఎప్పటికప్పుడు మనం వేస్తున్న ప్లాన్లన్నీ పసిగడుతున్నాడు. పదవిలో ఉండి సంపాదించలేకపోతున్నాం, నలుగురితో మంచి వాళ్ళం అనిపించుకోలేకపోతున్నాం. ఇలాగే కొనసాగితే ప్రజలు మళ్ళీ ఆ రాజవర్మకే పట్టం కట్టడం ఖాయం. ఏదైనా దారి చూడండి. చెడగొట్టడమే కదా అది మనకు వెన్నతో పెట్టిన విద్య. సేవించండి. రాజవర్మ నీకు మాత్రమే కాదు, నాకు శత్రువే. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి చాలా మంచి పని చేశావు. నాతో చేయి కలుపు, వాడడ్డి తొలగిపోతుంది. రాజవర్మ మళ్ళీ పదవిలోకి వస్తే నీటిలో ఉన్న మొసల్లాగా వాడికి కొన్నంత బలం వస్తుంది. నేను చెప్పినట్టు చెయ్యి, నీ పదవి నీకుంటుంది, రాజవర్మ నూకలు చెల్లిపోతాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. రాబోయే గోకులాష్టమి వేడుకలకి రాజవర్మని ఆహ్వానించండి. ఎందుకు? ఎవరైనా ఎదురు ప్రశ్న వేస్తే అయ్యగారు కోపం వస్తుంది. అసలు నీకు పదవి మళ్ళీ కావాలంటే ఎందుకు ఏమిటి అని అడగకూడదు. ముందు రాజవర్మని పిలవండి, అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. రండి. ఏ రోజు లేంది ఉత్సవంలా ఊరే తల్లి వచ్చిందే మా ఇంటికి. ఆ ఉత్సవమే మమ్మల్ని ఇక్కడికి రప్పించింది. రథం సిద్ధంగా ఉన్నా రథానికి సారథి కావాలిగా.
అంచేతే మిమ్మల్ని పిలవడానికి వచ్చాం. పాత కక్షల్ని మర్చిపోయి ఈ ఉట్టి కొట్టే ఉత్సవాన్ని మీరే ప్రారంభించాలి. భలే భలే, ఊరి కుప్పగారిగా వీరేగా ఉట్టి కొట్టాలి. ఏతను సర్లే, పేనుకు పెత్తనం ఇస్తే తనంతా గొరిగినట్టుంది తన పెత్తనం. కద్దరు వేసుకున్న వాళ్ళంతా మహాత్ములు అవుతారా అయ్యా? గంట కొట్టే వాళ్ళంతా పూజార్లు అవుతారా? జంధ్యాలు వేసుకున్న వాళ్ళంతా ఆచార్యులు అవుతారా? మీరు పెద్ద మనసుతో దగ్గరుండి ఉత్సవాన్ని ప్రారంభించాలి. ఊరంతా దండోరా వేయిస్తాను, మీకు అభిషేకం చేయిస్తాను, మీకు జరగవలసిన సత్కారాలన్నీ స్వయంగా నేనే జరిపిస్తాను. ఏమంటారు? ఈ ఊరు నన్ను కాదన్నా, ఈ ఊరు క్షేమం నాకు కావాలి. జన్మనిచ్చిన తల్లి కన్నా నేను మిన్నగా కొలిచే ఈ ఊర్లో జరగబోయే ఈ ఉత్సవానికి తప్పకుండా నేను వస్తాను. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. అందరూ భోంచేసి వెళ్ళండి. మీరు వస్తానన్న మాటే మాకెంతో సంతోషం. వస్తామండి. మంచిది. నమస్కారం అమ్మా. ఈ ఉత్సవానికి తప్పకుండా మీరు రావాలమ్మా. వారిని ఊరే సత్కరిస్తుంటే నేనొచ్చి చూడకుండా ఉంటానా? తప్పక రావాలమ్మా. నమస్కారం. రప్పనా దానిలా తీసుకురా. అయ్యగారు ఇది సారా నాకుందండి. తెల్లగా కంటికి కనిపించే అంత సారాయారా? బుద్ధి లేని వెదవ. ఇది అగ్ని ద్రావకం. ఇది ఒంటి మీద పడితే చాలు మాడి మసైపోతుందిరా. చూడండి, బాగా చూడండి. ఇప్పుడేందుకు పోసేస్తున్నారండి? రాబోయే ఉట్టి కొట్టే ఉత్సవం పసుపు నీళ్ళకు బదులు ఈ ద్రావకం పోయాలి. ఆ రాజవరం వచ్చే ఉట్టిని కొట్టినప్పుడు నా మనసు ఎలా వేగిపోతుందో అలాగే వాడి శరీరం అగ్నికి ఆహుతి కావాలి. అప్పుడు గాని నా మనసు చల్లారదు. ఒరే అప్పన్న, అయ్యా, మరో కంటోడికి తెలియకుండా ఆ ఉట్టిని తీసి ఉట్టిని పెట్టేయాలి. జాగ్రత్త. అలాగేనండి. అవునమ్మా, నా భర్త మూర్తిరాజు కలిసి జరగబోయే మన ఊరి ఉత్సవంలో పుట్టిలో పసుపు నీళ్ళకు బదులు ద్రావకం కలిపారమ్మా. అయ్యో, నువ్వు చెప్పేదంతా నిజమేనా? నా జీవితానికి ఒక మంచి మార్గం చూపిన ధర్మాత్ముల విషయంలో నేను తప్పు చెప్తానా? నా తాళి మీద ఒట్టే చెప్తున్నాను. నీ తాళి కాపాడుకోమ్మా. వెళ్ళమ్మా. దయచేసి ఆ ఉత్సవానికి మీరు వెళ్ళొద్దండి. సంప్రదాయంగా వచ్చిందని అయితే ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఇలా అపశకునంగా మాట్లాడు. మీరు ఆ ఉత్సవానికి వెళ్తే మీకేదైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఏమవుతుంది? మీరు ఉట్టిని కొట్టగానే అందులో నుంచి వచ్చేది పసుపు నీళ్లు కాదు, ద్రావకం. ఆ పాపిష్టి చిన్నరాడు మిమ్మల్ని చంపడానికి కుట్ర పన్నాడు. ఆ రోజు పంచాయతీలో అబద్ధం చెప్పిన ఆ పరువు తీసింది చాలు. ఇంకా నువ్వేం చెప్పినా నమ్మడానికి నేను సిద్ధంగా లేదు. అయ్యో వద్దండి, మీరు వెళ్ళొద్దు. నా మాట వినండి. నా మాట నమ్మండి. తలుపు తీయండి. తలుపు తీయండి.
మీకేం కాలేదు కదా? లేదు, నాకేం కాలేదు. ఈ ఊరి వాళ్ళ మధ్య నన్ను తలవంచుకునేలా చేసింది నువ్వే. అదే ఊరి వాళ్ళ మధ్య నా ప్రాణం కాపాడింది నువ్వే. నాకేమీ అర్థం కావడం లేదు. చెప్తానండి. మూర్తిరాజు ఉన్నాడు చూడండి, అతని ఊరే మా ఊరు కూడా. మూర్తిరాజు నాకు బంధువే, బావవుతాడు. కానీ మా నాన్న నాకు బయట సంబంధం చూసి నిశ్చితార్థం పెట్టించాడు. ఆ నిశ్చితార్థం జరుగుతూ ఉన్నప్పుడే అనుకోకుండా మూర్తిరాజు వచ్చాడు. ఎదురు చెప్పిన మా నాన్నని, అడ్డుపడిన పెళ్లి కొడుకుని చంపి నన్ను ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తే తప్పించుకుని ఊరొచ్చాను. అమ్మా నాన్న లేని అనాథనైనా శీలవతిగా బ్రతకాలనుకున్నాను. కానీ ఈ ఊరు కాకుండా మరే ఊరు వెళ్ళినా ఆ మూర్తిరాజు నన్ను విడిచిపెట్టడు. నిప్పు సెగకు ఈగ తట్టుకోలేదన్నట్టు రాజవర్మ ఒక్కడే నన్ను మూర్తిరాజు నుంచి కాపాడగలడని కొందరు చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చాను. వచ్చావు సరే, కానీ ఎవరో నిన్ను పాడు చేశారని అబద్ధం ఎందుకు చెప్పావు? చెప్తాను. ఈ ఊరికొచ్చే దారిలో అనుకోకుండా మీ చెల్లెల్ని కలుసుకున్నాను. ఏ ఆడపిల్లకి ఇటువంటి పరిస్థితి రాకూడదు. పోలీసులు చట్టం వాడి గుప్పెట్లో ఉన్నాయి. ఆ దుర్మార్గుడి పొగరు మీ అన్నయ్య మాత్రమే అణచగలడు. అది జరగదు. ఎందుకంటే మా ఊరి సమస్య అయితేనే అన్నయ్య పట్టించుకుంటాడు, ఇంకో ఊరి సమస్య ఆయన పట్టించుకోడు. అప్పుడు నా పరిస్థితి దానికో దారుంది. ఇలా చేస్తే ఎలా ఉంటుంది? నేను మీ చెల్లెలో కలిసి అనుకున్న ప్రకారం నేను ఈ ఊరొచ్చి గంట కొట్టాను. నేను మీ చేత తాళి కట్టించుకొని వాడి మీద పగ తీర్చుకోవడానికే మీ చెల్లెలో వాంతి చేసుకుని తాను చెడిపోయినట్టు పెద్ద అభాండం తన మీద వేసుకుంది. నాకు ఎవరు తాళి కట్టినా వాడికి తనే యముణ్ణని ఆ మూర్తిరాజు శపథం చేశాడు. ఎవరో ఒక అమాయకుడు నాకు తాళి కడితే అతను అన్యాయంగా చస్తాడు. కానీ నన్ను మీరు పెళ్లి చేసుకుంటే వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఇది మీకు వివరంగా చెప్పాలని ఇంతకాలం ఎదురు చూశాను. ఆ అదృష్టం మిమ్మల్ని కాపాడే రూపంలో ఈ రోజే నాకు కలిగింది. ఏమండి, ఆ ఊరి ఆడపడుచులను పట్టి పీడిస్తున్నా ఆ భూతాన్ని, ఆ మూర్తిరాజుని మీరే అంతం చేయాలి. ఆ ఊరిని మీరే కాపాడాలి. చేస్తారా? నువ్వు చేసింది తప్పైనా నీ ఉద్దేశం మంచిది, న్యాయమైంది కూడా. అందుకే దేవుడు నిన్ను కాపాడాడు. తప్పకుండా నీ లక్ష్యాన్ని నెరవేరుస్తాను. ఏదేమైనా నువ్వు నా భార్య. చిలకమ్మ చిలకమ్మ చెప్పాలి సిగ్గెందుకు, ఈ దూరం ఇంకా తరగాలిలే, రావే దరికి పరపరగా, అరే నన్ను అల్లుకో మళ్ళీ మళ్ళీ, వయసు పెట్ట కూద పెట్ట దానందుకు వెచ్చగ ఆడాలిలే మనం కొత్త
కరగాలిలే ఈ బంధమింకా పెరగాలిలే రావే దరికి త్వరగా రాయుడు, మన శత్రువు రాజవర్మను లేపేయటానికి ఒక మంచి ప్లాన్ వేశాను. ఎందుకండి ముందే చెప్పలేదు? దేనికైనా సమయం రావాలి కదా. వచ్చేసిందిగా, చెప్పండి. వాడి విరోధి ఎవడైనా చస్తే గాని వాడు చావడు. ఏంటండి విక్రమార్కుడు కథలా ఉంది. వాడి విరోధిని ఒకళ్ళు లేపేసి అది వాడి మీద పెడితే సరిపోతుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఎలాగో ఉన్నాడు, అన్ని వాడే చూసుకుంటాడు. అది సరే, అతనికి విరోధి ఎవరు? వాడిని ఎప్పుడు ఎలా చంపుతారు? ప్రస్తుతానికి వాడి విరోధులం మన ఇద్దరమే. అయితే నేను ఇప్పుడే చావటానికి సిద్ధంగా లేను, ఇంకా చేయాల్సిన పనులున్నాయి. అయితే ఒక పని చేద్దాం. నువ్వు పదవిలో ఉండి ఏం సాధించలేకపోయావు. పుట్టినవాడు పోక తప్పదు. పోతూ పోతూ ఒక చిన్న త్యాగం చేసిపో, నీ శిలా విగ్రహం పెట్టిస్తాను నా ఖర్చుతో. ఏమిటి మీరు అనేది? ఎవరి రాడు ఇప్పుడు చంపేశారు? అయ్యో అయ్యో దేవుడా, ఏమండి నన్ను అనాథం చేసిపోయారే, ఇంక నేను ఎలా బతకాలి? ఈ దారుణం చేయడానికి ఎవరికి చేతులు వచ్చాయో? ఇదంతా పదవి గురించే వచ్చింది. ఏ రోజు ఇతను ఊరికి పెద్ద అయ్యాడు ఆ రోజు ఇతను చావుకు వచ్చింది. ఇది ఎవరు చేస్తుంటారంట? ఇంకెవరో పదవి పోగొట్టుకున్న వాళ్ళే. మీ మాట చూస్తుంటే రాజవరం మీద నేరం మోపుతున్నట్టుంది. మోపడమేంటయ్యా, ఈ కూనీ చేసింది మమ్మాటికి రాజవర్మే. ఇంతవరకు మాటలతో నడుస్తున్న యుద్ధం ఇప్పుడు కత్తులతో ముగిసింది. అది సరేనయ్యా, ఈ అక్రమాన్ని పోలీసులు చెప్పేదెవరు? ఇది ఇంకా పోలీసులు తెలివి ఉంటారా? రాజవర్మ, రాజవర్మ, ఈ ఊరి చిన్నరాయన్ని హత్య చేసినందుకు నిన్ను ఖైదు చేస్తున్నాను. ఏమిటి? చిన్నరాయుడిని నేను హత్య చేశాను? కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్. అయ్యా అయ్యా, నా బిడ్డ ఏ నేరం చేశాడని తీసుకుపోతాను. చిన్నరాయన్ని హత్య చేసినందుకు రాజవర్మ, నీ ఇష్ట దైవాన్ని తలుచుకో. మీ ఊరు చిన్నరాయుడిని చంపింది నేనే. ఏం చేస్తావు? హలో, మూర్తిరాజుని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టు ఆ రాజవర్మని ఎరగొట్టి చంపేశాం. చచ్చాడా? ఇచ్చిన మామూళ్ళకి నాటకో పనిచేశారు. ఏ కాంచన, తెచ్చిదానా, అక్కడ నీ మొగుడు శవమై పడున్నాడు, ఇక్కడ నువ్వు తీరిక కూర్చున్నావేమి? వాడు యమలోకానికి పోయాడు, మన స్వర్గలోకానికి పోదా. అనుకున్న ప్రకారం నా సవాలు నెరవేర్చాను. ఆ రాజవర్మను చంపి కొదవసింహంలా వచ్చిన నన్ను రతీదేవిలా అలంకరించుకొని ఆనందంగా ఆహ్వానిస్తావనుకున్నాను. కానీ నువ్వేమో అశోకవనంలో సీతలా మూల కూర్చున్నావు. అది సరే, గాలితో వస్తావా, తీసేసి వస్తావా?
రేయ్, నువ్వనేది నేను ఎప్పుడూ నమ్మను. ఎందుకంటే నా భర్త బలం మీద నేనంత నమ్మకం పెట్టుకున్నాను. ఆయన చనిపోయారని నువ్వు అనడం, నన్ను లొంగ తీసుకోవడానికి నువ్వు వేసిన తంత్రం. ఆ మంత్రానికి నేను లొంగను నీ మాట తెచ్చినా నమ్మను. అమ్మా చిట్టి, నా ఓర్పుని ఇంకా పరీక్షించదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం ఆగలేను. రా కాంచనా, రా కాంచనా. ఏంట్రా రాజవరం నిప్పులు కక్కుతూ వస్తున్నాడు. రాజవర్మ వాడు ఇంకా చావలేదా? దొడితల పని వేసేయండి. మన వాళ్ళందరినీ రెడీగా ఉండమను. అందరినీ దాటి లోపలికి వస్తే ప్రాణాలతో తిరిగిపోడు.
నీకిచ్చిన మాట ప్రకారం ఆ దుర్మార్గుని నీకు అప్పగిస్తున్నాను. ఇదిగో. అయ్యా, ఈ రాక్షస సంహారం చేసిన మీరు మా గ్రామ ప్రజలందరికీ దేవుడితో సమానం. రాజా ధర్మతేజ అందుకోరా వీర పూజ, జయలు స్వాగతాలు గురువాడ సంబరాలు, నీతో చలగాట